గుడివాడిని ప్రౌడ్ చేసే వాళ్ళు ఎవరవుతారని. విశాఖ భీమిలి నియోజకవర్గంలో జిల్లా నాగవంశం సంక్షేమం సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా నాగవంశం సామాజిక వర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమునిపట్నం జడ్పీటీసీ గాడు వెంకటప్పడు మాట్లాడుతూ నాగవంశం సామాజిక వర్గం వెనుకబడి ఉందని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మరి మొన్న ఈ కమిటీ మాత్రం ఏ ఒక్కరు కూడా నేను ఉంటానని పోటీ పాటి కమిటీ కావాలి. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీరైతే బాగుంటది అని సెలెక్ట్ చేస్తే దానికి వాళ్ళు కూడా బిల్లింగ్ ఇవ్వడంతో సాఫీగా సామరస్యంగా ఒకే మాట మీద ఈ కమిటీ రావడం జరిగింది. దీనివల్ల ఇది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఏదో నాకు ఇష్టం లేదు, వీడి ఇష్టం వచ్చాడు, ఇవన్నీ లేదు. అందరూ కూడా అందరికీ ఇష్టమైన వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు పనిచేయడానికి కూడా ముందు ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే ఈవేళ అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడము, ఎవరైతే మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆ లిస్ట్ చూసినప్పుడు కూడా మన ప్రాంతంలో ఇంతమంది పిల్లలు మెరిట్తో ఉన్నారా అని నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మొదట ఆ కమిటీ వారందరూ కూడా మనందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి యాక్చువల్గా ఆ రోజు కమిటీ ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనే ఎజెండాతో కూర్చోవడం జరిగింది. కానీ ఆ రోజు అందరూ రావడం, ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు నేను ఉంటానంటే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒక తాటి మీద తేడం అనేది